ప్రైజ్ ద లార్డ్. గురువారము జూలై 18, 2024. ఈ రోజు దేవుని వాక్యము, తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపు. కీర్తనలు 19వ అధ్యాయము 12-13 వచనములు. అవాంఛిత అతిథులు. శిల్ప మరియు అజయ్ ఒక ఆహ్లాదకరమైన ప్రదేశంలో అద్భుతంగా హనీమూన్ చేరుకున్నారు. అయితే వారు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అజయ్ పాదాలకు విచిత్రమైన దురద దద్దుర్లు వచ్చినట్లు వారు కనుగొన్నారు. దంపతులు అంటువ్యాధి నిపుణునికి సూచించబడినారు. అజయ్ క్రొత్త పాదరక్షల వల్ల ఏర్పడిన బొబ్బల ద్వారా చిన్న సూక్ష్మజీవులు అజయ్ పాదాలలోకి ప్రవేశించాయని అతను వారికి తెలియజేశాడు. ఆహ్లాదకరమైన సెలవు కాలంగా మొదలైనది అవాంఛిత అతిథులతో ఒక సవాలుతో కూడిన యుద్ధంతో ముగిసింది. పాపంతో పోరాడడానికి సహాయం దేవుణ్ణి అడగకపోతే దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని గడపాలనే దావీదు వాంఛ పాపం, తిరుగుబాటు వంటి అవాంఛిత అతిథులతో యుద్ధంగా మారుతుందని దావీదుకు తెలుసు. సహజ ప్రపంచంలో దేవుడు ఏ విధంగా బయలుపరచబడతాడో ఆయన జ్ఞానం ఆయన సూచనలలో కనుగొన్న తరువాత దావీదు అజాగ్రత్త వలన, అహంకారం వలన లేక ఉద్దేశపూర్వకమైన అవిధేయత నుండి తనను రక్షించమని దేవుడిని కోరాడు. నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము అని రాశాడు. పాపం అనే అంటువ్యాధి తనను ప్రభావితం చేయకుండా ఉండడానికి తన వద్ద మానవ వనరులు లేవని అతడు గుర్తించాడు. కాబట్టి అతడు తెలివిగా సహాయం కోసం దేవుణ్ణి అడిగాడు. దేవుణ్ణి గౌరవించే విధంగా జీవించాలనే మన కల పాపం చేత దారి మళ్లించబడకుండా మనం ఏ విధంగా నిశ్చయం చేసుకోవచ్చు? మన దృష్టిని ఆయన మీదనే ఉంచుదాం. మన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడదాం. అవాంఛిత ఆత్మీయ పరాన్న జీవులు మన జీవితాల్లోకి బోరియలు తీయకుండా ఉండేందుకు దైవిక సహాయాన్ని కోరదాం. దేవుణ్ణి గనుపరిచే జీవితాన్ని జీవించటం మీకు ఎంత ప్రాముఖ్యమైనది? ప్రార్థన. ప్రేమగల దేవా, పాపంతో నా యుద్ధంలో నీ శక్తిని విశ్వసించడానికి దయచేసి నాకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.